నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నరసరావుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చదర్వాడ జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ పల్నాడు జిల్లా నకరేకల్లులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదు 27వ వార్డు ఇన్ఛార్జి సెల్వరాజ్ నర్సరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నర్సరావుపేట లింగంగుట్ల ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ వెల్లడి నర్సరావుపేటలో డీజిల్ దొంగల ముఠా పట్టివేత నర్సరావుపేటలోని 28వ వార్డు ఇన్ఛార్జి రామిశెట్టి మెగావాస ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం ఒక్కటే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మద్రాసులో కానీ కన్నడంలో కానీ అన్ని చోట్ల దాదాపు భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ కొణిదెల కుటుంబం అంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఒక శాఖోపశాఖలై మరి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి నారా వారి కుటుంబంతో పాటు కొణిదెల కుటుంబం కూడా ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించిందంటే దీనికి ముఖ్య కారణం ముఖ్యంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఈ రాష్ట్రానికి ఒక జాతికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవర్ స్టార్ మనందరి అభిమాన నాయకుడు, నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా శక్తిగా ఎదిగినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరికీ అడ్డ ఎల్బీ నగర్ కూరగాయల మార్కెట్లో మెగావాసు అండ్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు కంటే ప్రజానాయకుడు అంటే ఆయనకు బాగుంటుంది. ప్రజానాయకుడు డాక్టర్ అరవింద్ బాబు గారు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులందరినీ ఉత్సాహపరిచారు. మెగావాసు గురించి ఒక ముఖ్య చెప్పాలి. చాలా నిరాడంబరంగా కనిపించేటువంటి మెగావాసు నిజంగా ఒక మెగా ఈవెంట్ చేశాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే 1000 మందికి పైన ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. జనసేన పార్టీ అధ్యక్షులు మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయాన్నే ఇస్తపాలెం గ్రామంలో మరి అమ్మవారి దగ్గర పూజలు చేసుకుని స్టార్ట్ చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశానికే ఒక కీలకంగా మారే పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిలబడాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. సత్తెనపల్లి నియోజకవర్గం నకరేకల్లు మండల కేంద్రమైన నకరేకల్లు పంచాయతీ ఆఫీస్ నందు నిర్వహించబడిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలకి శాసనసభ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని కేక్ కట్ చేశారు. స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా టీ స్టాళ్లకు మరికొన్ని చిరు వ్యాపారులకి డబ్బాలు అందజేశారు. జనసేన పార్టీ మండల నాయకుడు బత్తెన శ్రీను ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు రుసం సైదారావు కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లా కేంద్రమైన తర్వాత వాహనాల రద్దీ పెరిగింది. అందుకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగలేదు. మరొక వైపు ప్రధాన కూడళ్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయటం లేదు.
సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూరటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. సిగ్నల్ వ్యవస్థను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దీంతో పట్టణంలోని రోడ్లపై వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సాపేటలో మెయిన్ సెంటర్ అయినటువంటి మల్లమ్మ సెంటర్లో ఉన్నాం. ఇది పెద్ద వ్యాపార కొడలి ఈ సెంటర్లోనే ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఈ ట్రాఫిక్తో పాటు మనకి కర్నూలు నుంచి గుంటూరు వెళ్ళేటటువంటి హైవే కూడాను ఈ మల్లమ్మ సెంటర్ ద్వారానే వెళ్ళడం జరుగుతుంది. దాని మూలన ఎక్కువ ట్రాఫిక్ అనేది మనకి బాగా రద్దీగా ఉండటం అనేది మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. గత కొంతకాలం నుంచి ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవటం అనేటటువంటిది చాలా ట్రాఫిక్కి ఇబ్బందికరంగా మారింది. వాళ్ళంటే ఇక్కడ పనిచేసేటటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యంగా ఉందనేవి. ఇదే సిగ్నల్ కనుక పనిచేస్తే, అంటే గత కొంతకాలంగా ఇక్కడ సిగ్నల్ పనిచేయటం లేదు, ఇక్కడ కనుక సిగ్నల్ పనిచేస్తే ట్రాఫిక్ అనేటటువంటి కొంత క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో వచ్చేసేటప్పటికి సిగ్నల్ పనిచేయకపోవడం వలన ఎవరికి వాళ్ళు ఎంత వీళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ వాహనం ద్వారా ఆ వాహనం ముందు పోవాలనే ధోరణిలో ట్రాఫిక్కి అంతరాయం జరుగుతూ వస్తుంది. ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్లే కనుక లైన్లో పెట్టగలిగితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరుగుతుందనేటటువంటిది వాస్తవం. పట్టణంలో దీనితో పాటు నర్సాపేటలో ఈ మల్లమ్మ సెంటర్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఇటు నుంచి మన మల్లమ్మ సెంటర్ నుంచి బస్ స్టాండింగ్ వైపు వెళ్తున్నప్పుడు బస్ స్టాండింగ్ మధ్యలో కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. అండర్ బ్రిడ్జి అనేటువంటి ప్రకాష్ నగర్లో వెళ్ళేటువంటి అండర్ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. 4 సిగ్నల్స్ కూడా పనిచేయట్లేదు. మనం ట్రాఫిక్ వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం రోజుగా చూస్తూనే ఉన్నాం. నా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని రిక్వెస్ట్ ఏంటంటే P4 అనేటువంటి ఒక విధానం ఉంది. ఆ విధానం ద్వారా ఈ ట్రాఫిక్ సంబంధించిన సిగ్నల్స్ అన్ని కూడా రిపేర్ చేయించగలిగితే అప్పుడు ట్రాఫిక్ కంట్రోల్కి రావడానికి అవకాశం ఉంటుంది. మనం 1-వే సిస్టమ్ పెట్టాలన్నా ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తేనే 1-వే సిస్టమ్ కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ మల్లితో ప్రసాద్, రాకీ న్యూస్, నర్సరావుపేట. నర్సరావుపేటలో ట్రాఫిక్ వ్యవస్థ ఎలా ఉంది? నర్సరావుపేటలో ద్విచక్ర వాహనాలు నడపడం చాలా కష్టంగా ఉందండి. అలానే ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న 4 సిగ్నల్ వ్యవస్థ కూడా పనిచేయటం లేదు. దీనివల్ల బాగా అంతర్యం కలుగుతుంది ట్రాఫిక్లో. అయ్యాక కారు తీసుకుని బయటకు రావాలంటే చాలా కష్టపడాలి. మేము కార్లు బయటకు రాక 2-3 నెలలు జరుగుతుంది. ఈ విషయాన్ని మన ప్రాంతీయ ఎమ్మెల్యే గారు దృష్టి సారించి వెంటనే సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించి చక్కగా పనిచేయడం చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. అలానే ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ట్రాఫిక్ నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సందర్భంగా విపరీతంగా పెరిగిందండి. దీనికి మనకి అంతకుముందు ఉన్న దాని మీద కూడా చాలా డబల్ ట్రిపుల్ అయినాయి. కాకపోతే సిగ్నల్ వ్యవస్థ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. మల్లమ్మ సెంటర్లో మరి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోబట్టి చాలా ట్రాఫిక్ మరి అంతరాయం కలుగుతుంది. మరి ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో కానీ అటు పోతేనే ఏమన్నా బిలాల్ దగ్గర కానీ మొత్తం 4 పాయింట్స్ కూడా పనిచేయట్లేదు. ఈ సమస్యని సత్వరం పరిష్కరించాలని చెప్పి మా ప్రజల ద్వారా మా సీనియర్ సిటిజన్స్కి బండి నడపాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎటు పడితే అట్లా పిల్లలు 3-4 వచ్చేసి ఎట్లా పడితే అట్లా క్రాస్ చేస్తున్నారు. కనుక ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ని బాగు చేయించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దీని మీద మన స్థానిక ప్రజాప్రతినిధి గారు, మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను. నర్సరావుపేట నుంచి ప్రభుత్వానికి కానీ ఎవరికైనా విన్నపంగా చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఒకప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్గా ఉన్నప్పుడు ఇంత జనాభా లేదు, ఇంత ట్రాఫిక్ రద్దీ కూడా లేదు. అయితే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కావటం వల్ల జనాభా పెరిగిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, విద్యాలయాలు పెరిగిపోయినాయి. అందువల్ల 9 to 10 వచ్చేటప్పుడు పిల్లలు ఇన్ టైంలో కాలేజీలకు చేరే వాళ్ళు చేరలేకపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి చేరలేకపోతున్నారు. పెద్దవాళ్ళకి ఈ ట్రాఫిక్లో బండ్లు తోలటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దాదాపుగా 4 చోట్ల ఉన్నాయి నర్సరావుపేటలో, ఏవీ సరిగా పనిచేయట్లేదు. వాటిని కొంచెం రిపేర్ చేయించి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంత ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఇన్ టైంలో ప్రజలు వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరేట్టు అందరూ ట్రాఫిక్ వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది మనందరికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటిది. ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం కోసం అవి ఏర్పాటు చేసినటువంటి సదుద్దేశం అండి. ముఖ్యంగా మాకు పల్నాడు బస్ స్టాండ్ చెక్ పోస్ట్ సెంటర్లో
కాలేజీ స్టార్టింగ్ టైంలో మార్నింగ్ సెషన్లో కానివ్వండి, అదేవిధంగా ఈవినింగ్ వదిలిన టైంలో కానీ ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ హబ్గా ఉంది కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ కనుక ఉన్నట్లయితే ట్రాఫిక్ని నియంత్రించగలగడం, దాంతోపాటు విద్యార్థులకు కానీ కామన్ పీపుల్కి కానీ వాహనదారులకు కానీ అన్నిటి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ప్రస్తుతానికి అనేది అవి తాత్కాలికంగా పనిచేయట్లేదు అనేది గమనిస్తున్నాం. వీటిని వీలంత త్వరగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి బాగు చేయించి ఆ సిగ్నల్స్ని మెరుగుపరిచినట్లయితే ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించడం, విద్యార్థులకు కానివ్వండి ఇన్ టైంకి ఆఫీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉద్యోగస్తులకు కానివ్వండి అందరికి కూడా బాగుంటుందనేది మా ఉద్దేశం సార్. మనతో పాటు ట్రాఫిక్ సిఐ గారు అయినటువంటి లోకనాథ్ గారు ఉన్నారు. ఈ ట్రాఫిక్ విషయం మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ మీద వారిని అడిగి తెలుసుకుందాం. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి అయితే ఈ విషయం మీద పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళాము. స్థానిక ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తొందరలోనే పరిష్కారం చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం మనకి ఈ మల్లమ్మ సెంటర్లో 4 రోడ్ల నుంచి కూడా కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది. మా సిబ్బందితో మాన్యువల్గా దీన్ని అయితే రన్ చేస్తాను. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా సిబ్బంది ద్వారానే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నాం. అలాగే వాహనదారులందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఈ ట్రాఫిక్ హెవీగా ఉండేటప్పుడు మనకి ఏవైతే బైపాస్ అక్కడ మనకి మయూరి సెంటర్ నుంచి స్టేషన్ రోడ్ వైపు కావచ్చు, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు చిత్రాలయ సెంటర్ వైపు కానివ్వండి, అటువైపు మీరు డైవర్ట్ కావాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా మనకి ఉదయాన్నే 9 గంటల నుంచి 11 ఆ ప్రాంతంలో కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా స్కూల్ విడిచిపెట్టేది, స్కూల్ స్టార్ట్ అయ్యే టైమింగు సాయంత్రం కూడా 4, 4:30 నుంచి మనకి 7, 7:30 వరకు కూడా కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ మీద అవగాహన ఉండే ప్రజలందరూ కూడా వాహనదారులు కొంతవరకు ఏదైనా ఆ సబ్లైన్స్ తీసుకొని మీ గమ్యస్థానాలకి వెళ్లాల్సిందిగా మా వైపు నుంచి కోరుతున్నాం. నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులతో ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఆసుపత్రిలో ప్రజలకు అన్ని మెరుగైన సదుపాయాలతో అడ్వాన్స్ టెక్నాలజీతో మెరుగుపరిచే విధంగా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఇవాళ సెప్టెంబర్ 2వ తేదీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాబట్టి మరి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్డిఎస్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో ఈ జిల్లా హాస్పిటల్లో దాదాపు 200 పడకల హాస్పిటల్ ఇది. అన్ని ఆధునిక సదుపాయాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఒక కంటి ఆపరేషన్ చేయడానికి దాదాపు రోజు 25 కేసులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా ఒక 10 కేసులు చేస్తూ ఉన్నారు. మరి జనరల్ మెడిసిన్ కానీ జనరల్ సర్జరీలో కూడా ఒక 10 కేసులు రోజు ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంసీహెచ్లో కూడా మరి రోజు డెలివరీస్ కానీ దాదాపు ప్రతి నెల 300 డెలివరీలు అవుతూ ఉంటాయి. మరి పుట్టిన చిన్న బిడ్డలకి మరి సంవత్సరంలో బిడ్డలందరికీ కూడా న్యూనోటాలజీ యూనిట్ ఉంది. ఇక్కడ అన్ని విధాల సౌకర్యంగా ఉంది. అదేవిధంగా అన్ని ల్యాబ్ టెస్టింగ్లు కూడా ఈ జిల్లా హాస్పిటల్లో సదుపాయాలు కలగజేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ ఒక వార్డు కూడా దీంట్లో ఉంది. దాన్ని చక్కగా అన్ని ఆధునిక సదుపాయాలతోటి మరి డయాలసిస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైతే మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. నర్సరావుపేట హాస్పిటల్ అంటేనే ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్ మొదటి నుంచి కూడా మంచి పేరున్న హాస్పిటల్. రోజు దాదాపు 1000 నుంచి 2000 మంది అవుట్ పేషెంట్స్ వస్తారు. సర్జరీలు కూడా రోజు దాదాపు 50-60 సర్జరీలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్ అందరూ కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా లోయర్ క్లాస్ కానీ మిడిల్ క్లాసు అందరూ కూడా ఈ జిల్లా హాస్పిటల్ వినియోగించుకొని ఆరోగ్యపరంగా బాగుండాలని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోమని మరి ప్రజలందరికీ మరి ఆరోగ్యపరంగా దీన్ని వినియోగించుకోమని చెప్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ శ్రేణులు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేసి పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐదో వార్డు క్రిస్టియన్ పాలెంలోని రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమం చూసాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో అండదండలుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా పేదవాళ్ళు ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలి, వాళ్ళ కుటుంబాలకు ఈరోజు సహాయం చేస్తే వాళ్ళు పైకి వెళ్ళరు, కానీ ఆ కుటుంబం నుంచి ఒకరు చదువుకొని విద్యను అభ్యసించి వాళ్ళు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇలాంటి 104, 108 సేవలు కానీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మొదట బరంపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి భవిత స్కూల్లో అంగవైకల్య పిల్లల సమక్షంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నవభారత దివ్యాంగుల పోరాట సమితి అధ్యక్షులు కర్ణాటక కృష్ణమూర్తి చేతుల మీదుగా కేక్ కట్ చేసి భోజన ఏర్పాట్లతో పాటు భవిత స్కూల్ కి కుర్చీలు డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం శాసనసభ్యులు, జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి నరసరావుపేట జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పల్నాడు రోడ్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయటం జరిగింది. సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ రాఖీ మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, గైనకాలజీ, సర్జరీ మొదలైన విభాగాలకి తగినంత మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. త్వరలో పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కొత్త ఏరియా హాస్పిటల్కి డయాలసిస్ కోసం ప్రత్యేక గది సిద్ధం కానుందని చెప్పారు. పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా ఈ ఆధునిక వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. నర్సరావుపేట గవర్నమెంట్ ఏరియా వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. హాస్పిటల్ యొక్క వివరాల గురించి మన ఎమ్మెల్యే గారు అడిగి తెలుసుకున్నారు. మన ఆసుపత్రిలో అన్నీ కూడా వైద్య సేవలు, అన్ని స్పెషాలిటీ వైద్య సేవలు, మెడిసిన్, జనరల్ మెడిసిన్, గైనిక్ సర్జరీ మరియు ఈఎన్టీ, ఆప్థల్మాలజీ, తర్వాత పిడియాట్రిక్స్ అన్ని వైద్య సేవలు కూడా, అన్ని స్పెషాలిటీ వైద్య సేవలు హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఆ వైద్య పరీక్షలు కూడా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు. అలాగే ఎక్స్రే కూడా ఉన్నాయి. ఇంకా సిటీ స్కాన్ మనకి రావాల్సి ఉంది. త్వరలోనే సిటీ స్కాన్ నర్సరావుపేటకి వచ్చేదానికి కూడా మేమందరం కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తూ ఉన్నాము. త్వరగా సిటీ స్కాన్ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ప్రజలకి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం సందర్భంగా పెద్ద చెరువులోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ప్రజలు మంచినీళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మాజీ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్థానిక నాయకులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజీవ్ గృహకల్ప అనేక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానిక మహిళలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు గృహకల్పంలో శానిటేషన్, ఇతర సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. మంచినీరు మోటార్ చెడిపోవడం వలన కేవలం 4 రోజులు మాత్రమే మంచినీరు ఆగిందని, మంచినీరు ఆగటం వలన ఇన్ఛార్జ్ సెల్వరాజు ట్రాక్టర్ల ద్వారా మంచినీరు అందజేశారని తెలియజేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. మా కష్ట సుఖాలను ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం గుర్తించారు. మాకు తగిన న్యాయం చేస్తారని చదలవాడ అరవింద్ బాబు గారి నమ్మకం ఉంది. గత గవర్నమెంట్లో కరెంటు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే అంధకారంలో 10 రోజులు నీళ్లు లేకుండా ఉండి మేము ఇంటింటికి 500 కాడికి వసూలు చేసుకొని ఆ డబ్బులు తెచ్చిపోయి ఏఈ గారితో మాట్లాడుకొని ఆ డబ్బులు చెల్లించిన తర్వాతనే మాకు ఫీజు పెడితే మా మోటార్లు పనిచేసినాయండి. గత ప్రభుత్వంలో వాళ్ళు డబ్బులు కట్టలేదు ఏంటంటే దౌర్జన్యం చేశారు. దానికి చేయూతగా మేము తలా కాసిన ఇస్తాము, దానికి తోడు మీరు కట్టాల్సింది కూడా కట్టండి, మాకు నీళ్ళు ఆపకాగమంటే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి గారు మీకు నమస్కారం చేస్తున్నామండి. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న కుర్రోళ్ళు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మీరు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి.
మమ్మల్ని ఆడవాళ్ళు అని చెప్పని ఇక్కడ చీపుగా చూడటం, చీపుగా మాట్లాడటం, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. 10 సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఎవరన్నా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సంవత్సరం 3 నెలలు అయింది, అయినా కానీ మాకు నీళ్ళ సమస్యలు, కాలువల సమస్యలు, తాగుబోతుల సమస్యలు, గంజాయి వాళ్ళు, ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది మాకు. అదేమంటే మీ చేతేంది చేసుకోండి అంటే ఎంతవరకు ఏది చెప్పినా సెలవు చెప్తే సెలవు ఏ టయాన్ని పడితే ఆ టయాన్ని 1 గంట కానీ 2 కానీ 12 కానీ వచ్చి సెలవు చూస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా ఆ సార్ చూస్తున్నాడు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గోపిరెడ్డి సార్ గారు వచ్చారు, ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి అన్ని శంకుస్థాపన చేసినప్పుడు సార్ మమ్మల్ని పట్టించుకోండి. ఏం సార్ అంటే ఇక్కడది అమ్మా ఏం చేయాలి, మేము ఏం చేసాము, ఇది మీరు మార్చుకోండి, మీరు మారండి అని అన్నాడు. ఎవరో ఒకళ్ళు ఉంటే అందరినీ ఒకటే బాట అన్నారు. గత ప్రభుత్వంలో గోపిరెడ్డి గారు మీరు చేసిన అభివృద్ధి, ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నారు, అధికార పక్షంలో 5 ఏళ్ళు ఉన్నారు. మీరు నిన్న కొన్ని మాట్లాడే విధానానికి ఆస్వాస్పదంగా ఉన్నాయి. మేము వచ్చిన కానుంచి వార్డు ఇన్ఛార్జి మేము వచ్చిన కాడ నుంచి ఇక్కడున్న చిన్న సమస్యల్ని మేము పూర్తి చేస్తూ ఉన్నాం. వైనింగ్ కరెంటు ప్రాబ్లం వచ్చి 4 సార్లు మోటార్ పోతుంటే 4 సార్లు ఈ నెలలో వైనింగ్ చేసాం. ప్రాబ్లం ఏందని తెలుసుకుంటే మొత్తం షార్టేజీలు వచ్చినాయి. అక్కడున్నవి మొత్తం మళ్ళీ మార్పిచ్చి నిన్న కాక మొన్న కొత్త మోటార్ తీసుకొచ్చాం. అది బిగించేదాకా మళ్ళీ జనం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ట్యాంకర్లు తీసుకొస్తున్నాం. మాట్లాడే ఇంటికి 200 కరెక్షన్ చేస్తున్నారు మీరు అంటున్నారు. పోయినసారి మీ ఆధ్వర్యంలో ఇంటికి 200 కరప్షన్ చేసి కరెంటు బిల్లు కట్టకుండా ఒకరికి 3 మారారు. అది మీరు చూపించిన దారి. నర్సరావుపేటలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలో శ్రీ మహావీర గణపతి ఉత్సవ కమిటీ యంగ్స్టర్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భారీ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి మండపంలో 1108 మొక్కజొన్న కండెలతో సహస్ర అష్టోత్తర పూజ, 365 దీపాలతో మహాదీపోత్సవం, గరికలతో సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పొలం పనులు ముగించుకుని రోడ్డు వెంట నడిచి వెళ్తూ ఉండగా ప్రొక్లైనర్ ఢీకొని పమిడిమర్రు గ్రామానికి చెందిన గర్నెపూడి రేబాను మృతి చెందింది. మృతుడి కుమారుడు మరియబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. వర్లసాగర్ బాబుని వికలాంగుడిని చేసిన విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రజా సంఘాలు జొన్నలగడ్డ వద్ద విద్యుత్ భవన్ ఆఫీస్ వద్ద పీడీఎం నాయకులు, ఎంఆర్పీఎస్ ఏపీ గిరిజన సంఘం నాయకులు పలు సంఘాలు నిరసన తెలిపాయి. సాగర్ బాబు కుటుంబానికి న్యాయం చేయాలని, సాగర్ బాబు వికలాంగుడు కావడానికి కారణమైన విద్యుత్ అధికారులపై చర్యలు వెంటనే ఆదుకునేంత వరకు అరెస్ట్ చేయాలి. విద్యుత్ అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. సాగర్ బాబుకు అన్యాయం చేసిన విద్యుత్ అధికారులను ప్రజా సంఘాల ఐక్యత న్యాయం చేయాలి. సాగర్ బాబు అండి, నేను మీటర్ రీడింగ్ తీసుకుంటా లైన్ మ్యాన్ కింద ప్రైవేట్గా చేసుకుంటా ఉన్నాను. నేను ఐటీఐ చేశాను, ఎలక్ట్రీషియన్ నాది వర్క్. అయితే మీటర్ రీడింగ్ తీసుకుంటా ఉంటుంటే ఇటు మా కింద కూడా మేము స్తంభం ఎక్కలేదు, మా మీరే ఎక్కి పని చేయండి అని మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నేను మత్తగారు వచ్చాను, వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుందని ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రావాలి, ఆ తీగ 11 kV వైర్లు తప్పించమని నాకు పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో రావాలని నాకు ఫోన్ చేసి ఎం వెంకటేశ్వర్లను పరబ్రహ్మచారి లేదండి ఈరోజు ఊరికి వచ్చానంటే కాదు నువ్వు రావాలని నన్ను పిలిపించి, లేకపోతే మీటర్ రీడింగు పై అధికారులతో మాట్లాడించి తీసేపిస్తా ఉన్నారు. సరే అని వెళ్ళి ఆ 11 kV స్తంభం ఎక్కించారు నన్ను. అక్కడ కరెంట్ షాక్ కొట్టేసి కింద పడిపోయి ఎమర్జెన్సీ పైన అన్కాన్షియస్ అయిపోయి అక్కడే నాకు స్పృహ లేదు నాకు. తర్వాత నన్ను నర్సరావుపేటలో చేర్పించిన హాస్పిటల్, తర్వాత గుంటూరు తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయా 15 రోజులు.
తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు. నాకు 2 కాలు పనిచేయదు, 1, 2 మంచంలోనే. నాకు ఏదో ఒకటి న్యాయం చేయమని కోరుకుంటున్నాను అధికారులు. ఎంఆర్పిఎస్, పీడిఎం, ఏపీ గిరిజన సంఘం, బాబు జగజ్జీవన్ రావు సంక్షేమ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరగాలని ఇక్కడ ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్లు కానీ, అసిస్టెంట్ లైన్ మ్యాన్లు కానీ వాళ్ళు ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ వాళ్ళు చేయకుండా సాగర్ బాబు లాంటి అమాయకుల్ని స్తంభాలెక్కించి ప్రమాదం జరిగితే వీళ్ళ జీవితాలు బలైపోతున్నాయి. నా పేరు వాంగుడోత్ కోటానాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కరెంట్ ఆఫీసు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి లైన్ మ్యాన్, అసిస్టెంట్ లైన్ మ్యాన్ దగ్గర పనిచేస్తూ ఉండే క్రమంలో మరి అక్కడ వైర్లు, కరెంటు విద్యుత్ వైర్లన్నీ తొలగించే పనిలో విద్యుత్ షాక్కి గురై ప్రమాదానికి గురై 2 కాళ్ళు, ఒక మొత్తం అంగవైకల్యాన్ని అవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి, వారిని ఆదుకోవాలి అని చెప్పి గతం నుంచి ప్రజా సంఘాలుగా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ మరి సంబంధిత అధికారుల దృష్టికి, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. నర్సరావుపేట జగన్నాథ పెట్రోల్ బంక్లో వేకువజామున నిలిపి ఉన్న లారీలలో డీజిల్ దొంగలిస్తూ సిబ్బంది కంటపడ్డ 4 యువకుల్ని సిబ్బంది కేకలు వేయడంతో పరారైన 2 దొంగలు, మరొక 2 దొంగల్ని వెంటపడి పట్టుకుని పోలీసులకు అప్పగించిన పెట్రోల్ బంక్ సిబ్బంది. ప్రస్తుతం నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు అదుపులో ఈ 2 డీజిల్ దొంగలు ఉన్నారు. ఇది అసలు నేను కిందకి దించమంటారు. ఇది ఇట్లా తెలివిగా చేశారనమాట. అంటే ఇది పగల కొట్టి సౌండ్ వచ్చింది కదా, ఇది అనుకో సెన్సార్, ఇది దాన్ని బయటికి లాగేసి ఇలా లాగేసి ఇట్లా ఎరగొడితే పైప్, పెద్ద పైప్ పడిద్ది అనమాట. తెల్లారుజామున 4 గంటలప్పుడు ఇద్దరు మూత తీసి ట్యాంకీకి లేపుతుంటే అక్కడ టీ తాగడానికి వచ్చిన వాళ్ళు గోల్ చేశారు. గోల్ చేయగానే బండి వాడి బైక్ వదిలిపెట్టి, డబ్బాలు వదిలిపెట్టి ఆ మూత లేపింది కూడా అట్నే వదిలేసి ఇట్లా పారిపోయాడు. పారిపోయి వాడు ఇప్పుడు తెల్లారి మళ్ళీ అదే 1/2 గంటలో మళ్ళీ ఇటు వచ్చి చూసి మీరు సిసిఎస్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సిసిఎస్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఈ బండి మాది అని దౌర్జన్యం చేసి సిసిఎస్ పోలీసు వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడి, బొంకు ఆనర్ గారు వస్తారు, ఉండండి, నువ్వు మాట్లాడకపోయినా అతను మాట్లాడు. సిసిఎస్ పోలీసు వాళ్ళు, పోలీసు వారు ఎట్లా పడితే అట్లా మాట్లాడి బొంకు ఆనర్ గారు వస్తారు, ఆనర్ గారు కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళండి అని అంటే అప్పుడు దాకా ఆగి బొంకు ఆనర్ గారు వచ్చినాక వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పగట్టడం జరిగింది. జగన్నాథ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ని చిలకలూరుపేట ప్రైవేట్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఉదయాన్నే 6:30కి మా లారీ ఓనర్ రంజి ఫోన్ చేసి, అన్న మనకి ఇక్కడ ఆయిల్ దొంగతనం చేస్తే పట్టుకున్న విషయాన్ని వాళ్ళు పారిపోయారన్న, 2 కానిస్టేబుల్ని తీసుకుని వచ్చారు. కానిస్టేబుల్ తీసుకుని వచ్చి వాళ్ళు బైక్ తీసుకెళ్తామన్నారు అన్నాడు. అందుకే నేను హడావుడిగా వచ్చాను. హడావుడి వచ్చి 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. తర్వాత అక్కడ సిఐ డ్రైవర్ సైదాకి ఫోన్ చేసి చెప్పారు విషయం ఈ చెప్తే అన్న వాళ్ళని బండి ఎక్కించి పంపించండి అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ 2 బైకులు ఉన్నాయి. ఒక బైక్ స్పోర్ట్స్ బైక్ తాళం తీసుకుంది, ఇంకో బైక్ తాళం వేసింది. తాళం వేసిన బైక్ ట్యూబ్ అదంతా పెట్టింది. ఇది 2 ఆయిల్ క్యాన్లు ఉన్నాయి. ఆ లారీకి ఆయిల్ ట్యాంకర్ మూత అదంతా పగలగొట్టి పైపులు అయింది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్యాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో కొండమూడులోని వీరమ్మ కాలనీలోని దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ చిల్డ్రన్స్ కేర్ నందు కేక్ కట్ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకి, వృద్ధులకి, వికలాంగులకి విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ సింగరాజు, సాయికృష్ణ, ఎర్రంశెట్టి మల్లికార్జునరావు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నరసరావుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చదరవాడ, జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ. పల్నాడు జిల్లా నకరేకల్లులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదు. 27వ వార్డు ఇన్ఛార్జు సెల్వరాజ్.
నర్సరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. నర్సరావుపేట లింగంగుట్ల ఏరియా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ వెల్లడి. నర్సరావుపేటలో డీజిల్ దొంగల ముఠా పట్టివేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.